హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సైకో హస్బెండ్ పార్ట్ 30. రచయిత అంజనా గారు. శంకర్ గారు సుష్మా తల మీద చెయ్యి వేసి, నెమిరి, నువ్వు అర్థం చేసుకున్నంత తనని మేము కూడా అర్థం చేసుకుని ఉంటే తన లైఫ్ ఇంకా బాగుండేది కదరా. మేమే తప్పు చేసాం. తను ఎలాంటిదో తెలిసి కూడా తనని చాలా అవమానించి అనరాని మాటలు అన్నాం అని ఆయన బాధపడుతుంటే, అదేంటంకుల్, మీరెప్పుడు తనని అవమానించారు? మీరు ఎప్పుడూ తనని ఒక్క మాట కూడా అనలేదు కదా అని సుష్మా ఆశ్చర్యంగా అడుగుతుంది. సుష్మా అలా అడిగేసరికి శంకర్ గారు కోపంగా రాజేశ్వరి గారి వైపు చూసి, నేను నా నోటితో అనకపోయినా నా భార్య నా కొడుకు తనని అనరాని మాటలు అని ఈ వయసుకే తను చూడకూడని నరకాన్ని తనకి చూపించారు కదరా. అందుకే ఆ తప్పంతా నాదే. వీళ్ళు తనని మాట్లాడకముందే వీళ్ళకి నిజం చెప్పి ఉంటే ఇలా జరిగేదే కాదు అని శంకర్ గారు బాధగా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారు. రాజేశ్వరి గారు కంగారుగా శంకర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకొని, ఏవండి, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను. తెలుసుకోకుండా తొందరపాటు నిర్ణయంతో శ్రావణి విషయంలో చెయ్యకూడని పొరపాటు చేశాను. ప్లీజ్ నన్ను క్షమించండి అని రాజేశ్వరి గారు ఏడుస్తూ చెబుతున్నా ఆయన మనసు కరగక అక్కడి నుంచి వెళ్ళబోతుంటే రాజేశ్వరి గారు ఆయన చెయ్యి పట్టుకొని ఆపేస్తే కాలు పట్టుకోబోతుంటే శంకర్ గారు ఆమెన కాళ్ళ మీద పడకుండా పట్టుకొని గట్టిగా హత్తుకుంటారు. రాజేశ్వరి గారు అప్పటి వరకు ఎన్ని కన్నీళ్లు కార్చినా తన భర్త తనని దగ్గరికి తీసుకునేసరికి తన మనసులో భారాన్ని మొత్తం తీరే వరకు అలాగే ఏడుస్తూ ఉండిపోతుంది. శంకర్ గారు ఆవిడ్ని దూరం జరిపి, ఇంకెప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు అని చెప్తూ ఉండగా ఆయనకి ఫోన్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇటు శ్రావణి రూమ్లోకి తీసుకువచ్చిన రిషి తనని బెడ్ మీద కుదించి ఫ్రెష్ అప్ అవుతావా అని అడుగుతాడు. శ్రావణి రిషి వైపు సూటిగా చూస్తున్నా తన చూపులు పట్టించుకోక పక్కకు తిరిగి ఎటువైపు చూస్తూ అడుగుతాడు. శ్రావణి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో రిషి తన పక్కనే కూర్చొని, ఏమైందిరా, ఫ్రెష్ అప్ అవుతావా అని అడిగి, జ్యూస్ తీసుకురానా అని రిషి అక్కడి నుంచి వెళ్తున్నా శ్రావణి అతన్ని ఆపదు. రిషి వెళ్ళేవాడు కాస్త ఆగి, ఇప్పుడే కదా జ్యూస్ తాగింది, మళ్ళీ జ్యూస్ ఇస్తే తాగుతుందో లేదో, కొంచెం సేపు తనతో టైం స్పెండ్ చేద్దాం అని రిషి మళ్ళీ శ్రావణి దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చొని వెనక్కి వాలుతూ శ్రావణి చెయ్యి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు. శ్రావణి ఒక బొమ్మల అతని మీదకి చేరిపోతే రిషి తన వైపు చూసి ముందుకు పడిన ముంగులను చెవి వెనక సర్దుతూ శ్రావణి నుదుటి మీద ముద్ద ఇచ్చి, ఏంటి బంగారం అలా చూస్తున్నావు, అంత హాట్గా ఉన్నానా అని రిషి అడిగితే శ్రావణి చిరాగ్గా చూస్తూ అతని మీద నుంచి పక్కకు వాలుతుంది. రిషి శ్రావణి వైపు తిరిగి విష్ణుమూర్తి పోస్ట్ కొడుతూ పడుకుని తన వైపు చూస్తూ, నువ్వు దెబ్బలతో ఉన్నావు కాబట్టి వదిలేస్తున్నా, లేదంటేనా ఈ పాటికి మన సెకండ్ నైట్ జరిగిపోయేది అని రిషి అంటున్న మాటలు వినలేనట్టుగా శ్రావణి తన చెవులకి చేతులు అడ్డం పెట్టుకుని మౌనంగా ఉండిపోతుంది. తనకి మెడిసిన్స్ వెయ్యాలి అనే గుర్తుకు వచ్చి రిషి లేచి తనకి మెడిసిన్స్ ఇస్తుంటే శ్రావణి వేసుకోకుండా ఫేస్ని పక్కకు తిప్పేసరికి రిషి శ్రావణి బొగ్గలు వత్తి పట్టుకొని తనకి ట్యాబ్లెట్స్ వేసి, చూడు, మర్యాదగా ట్యాబ్లెట్స్ వేసుకుంటే నీకే మంచిది, లేదంటే నిన్న స్టైల్లో వేయాల్సి వస్తుంది అని రిషి అంటున్న మాటలకు శ్రావణి ఒక్క నిమిషం వెన్నులో వణుకు పుడుతుంది. రిషి తనకి ఫోన్ వస్తున్న ఆ నిమిషం అతను శ్రావణితో గడపాలి అని అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తాడు. నిమిషం రిషి ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే వేరేలా ఉండేదేమో. పాపం అతనికి తెలియదు కదా ముందు ముందు ఏం జరుగుతుందో. రిషి బెడ్ మీద పడుకొని శ్రావణిని తన గుండెల మీదకు చేర్చుకొని, ఐఆమ్ సారీరా, ఇంకెప్పుడు నీ విషయంలో తప్పు చేయను, నేను తప్పుగా అర్థం చేసుకోను, క్షమించడానికి తప్పు చేశాను, ఇంకా నా లైఫ్ మొత్తం నీ కాళ్ళ కింద పడతాను, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను, నీ మాటకి అస్సలు ఎదురు చెప్పను అని తన మనసులోని బలంగా అనుకుంటూ శ్రావణి వైపు తిరిగి చూస్తాడు. శ్రావణి మెడిసిన్స్ ప్రభావంతో మత్తుగా నిద్రలోకి జారుకుంటే రిషి శ్రావణి పెదవుల మీద చిన్న కిస్ ఇచ్చి దూరం జరిగి తన మరింత తనలోకి అదుముకొని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాడు. కొన్ని నెలల నుంచి వాళ్ళ మనసు పడుతున్న సంఘర్షణకు నిద్ర అన్నది వాళ్ళకి దూరమై ఇప్పుడు ఇరు మనసులకి ప్రశాంతంగా లభించి ఇద్దరు ప్రశాంతంగా నిద్రలో ఒడిలో జారుకుంటారు. సాయంత్రానికి శ్రావణి నిదానంగా కళ్ళు తెరిచి ఇబ్బందిగా కదులుతూ ఉండేసరికి రిషి తన వైపు చూస్తాడు.
శ్రావణి నిద్రమత్తులో రిషిని చూసి అతన్ని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ రిషి అని చెప్పేసరికి రిషి సంతోషంగా ఐ లవ్ యూ టూరా అని శ్రావణి బుగ్గ మీద ముద్దు పెట్టేసరికి అతని మీసం గుచ్చుకొని శ్రావణికి నిద్రమత్తం మొత్తం వదిలిపోయేసరికి రిషిని దూరంగా నెట్టి హౌ డేర్ యూ నేను నిద్రపోయినప్పుడు ఇలా నీ దగ్గరికి తీసుకుంటావా అని శ్రావణి కోపంగా అరుస్తుంది. రిషి శ్రావణి వైపు అయోమయంగా చూస్తూ అసలు ఆ యాంగిల్ తనలో ఎప్పుడూ చూడకపోయేసరికి అలాగే తన వైపు చూస్తూ ఉంటాడు. శ్రావణి మాత్రం కోపంగా చూడండి మిస్టర్ రిషి, మీకు ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, కానీ మీరు అన్న మాటలు నా మైండ్లో నుంచి ఎప్పటికీ పోవు. నా మనసుని గాయపరిచారు. మీతో జీవితం నేను పంచుకోలేను. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇక్కడి నుంచి మీకు దూరంగా వెళ్ళిపోతాను అని శ్రావణి తన 2 చేతులు ఎత్తి జోడించి ప్లీజ్ ఈ ఒక్క సహాయం చెయ్యండి అని శ్రావణి చెప్పేసరికి రిషి శ్రావణి నోటి వెంట ఆ పదాన్ని తట్టుకోలేక వేగంగా బెడ్కి తనని గట్టిగా హత్తుకొని ఎక్కడికి వెళ్తావే, నా నుంచి దూరంగా వెళ్తావా? నువ్వు లేకుండా నేను నిమిషం కూడా బ్రతకలేను శ్రావణి, నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటానే అని రిషి అంటున్నా వద్దు, నేను ప్రేమించి తప్పు చేశాను. నేను నా గురించి తెలిసి కూడా నువ్వు నన్ను ఎలా అవమానించగలిగావు అని శ్రావణి కోపంగా అరుస్తుంది. రిషి చెప్పగలడా శ్రావణిని అలా వేరొకరితో అతను చూశాడు అని చెప్పగలడా? అలా తనకి చెప్తే తన ప్రాణాలతో బ్రతికి ఉంటుందా? వేరొకరితో అలా ఉండి రిషితో జీవితంతో సంతోషంగా ఉండలేదా? రిషి తనని కొట్టి అవమానించి అన్న మాటలు అంది కూడా కేవలం తనని దూరం పెట్టలేక, తనని దూరం పెట్టి అతను బ్రతకలేక. కానీ ఈ నిమిషం తను చూసిందే జరిగింది. శ్రావణికి చెప్తే తన ప్రాణాలతో బ్రతికి ఉండదు అని రిషికి తెలుసు. అందుకే అతని నోరు మెదడుదురు మాట్లాడడు. చెప్పండి, ఎందుకు నా జీవితాన్ని మీరు బలి చేస్తున్నారు? ప్లీజ్, మీరంటే నాకు ఇష్టం లేదు, నన్ను వదిలేయండి సార్, నా జీవితాన్ని నేను చూసుకుంటాను, మీకు లైఫ్లో నా మొహం కూడా చూపించను, ప్లీజ్ రిషి సార్ నన్ను వదిలేయండి అని శ్రావణి ఏడుస్తూ ఎక్కిళ్ళు పెడుతుంది. రిషి శ్రావణి కన్నీరు తుడిచి నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు గుర్తుందా? లైఫ్లో నేను వెళ్ళిపోమన్నా నేను వెళ్ళను అని నాకు మాట ఇచ్చావు. మరి ఇప్పుడు ఎందుకే నాతో జీవితంతో ఉండమంటే వెళ్ళిపోతాను అంటున్నావు? ప్లీజ్ అర్థం చేసుకోవే, నేను తప్పు చేశాను, దానికి సారీ కూడా చెప్పాను. కావాలంటే నాకు పనిష్మెంట్ ఇవ్వు, నువ్వే పనిష్మెంట్ ఇచ్చినా నేను సంతోషంగా స్వీకరిస్తాను అని రిషి చెప్పేసరికి శ్రావణి అయోమయంగా రిషి వైపు చూస్తుంది. శ్రావణి కొంచెంసేపు ఆలోచించి సరే నేను మీకు పనిష్మెంట్ ఇస్తాను, మీరు ఆ పనిష్మెంట్ రెడీ అయితే అగ్రిమెంట్ రెడీ చేయండి అని శ్రావణి కోపంగా చెప్పేసరికి రిషి ఆశ్చర్యపోతూ అగ్రిమెంట్ ఏంటి? పనిష్మెంట్ అంటే ఏదో చిన్నది ఇవ్వాలి, మరి అగ్రిమెంట్ రాసుకునేలాగే వద్దే, ప్లీజే చిన్న పనిష్మెంట్ ఇవ్వు చాలు అని రిషి అంటుంటే శ్రావణి రిషి వైపు కోపంగా చూస్తుంది. రిషి మనసులో లైఫ్లో ఫస్ట్ టైం ఈ పొట్టిదాన్ని కోపపు చూపుకి భయపడుతున్నా, చెప్తానే నువ్వు ఎప్పటికీ నా చేతికి చిక్కకపోవు, అప్పుడు నీతో ఆడుకుంటా అని శ్రావణి వైపు సైడ్ స్మైల్తో చూస్తూ రిషి ఓకే బంగారం, నువ్వు చెప్తే కాదంటానా అని చెప్పి పేపర్స్ తీసుకొని వచ్చి శ్రావణి చేతిలో పెడతాడు. శ్రావణి బాగా ఆలోచించి అందులో 10 పాయింట్స్ రాసి రిషి వైపు చూస్తుంది. రిషి అయోమయంగా ఏమయ్యిందే అలా చూస్తున్నావు, ఇంతకీ ఏం రాసావో ఏంటి అని అడుగుతుంటే శ్రావణి అతని వైపు చూసి చూడు మళ్ళీ చెప్తున్నా, నువ్వు వన్స్ అగ్రిమెంట్ చదివి సైన్ చేశాక వీటన్నికి కట్టుబడి ఉంటేనే నేను నీతో ఉంటా, లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని శ్రావణి అంటుంది. శ్రావణి మాటలు రిషి కొట్టిపారేస్తూ ఇది నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటూ ఆ పేపర్స్ తీసుకొని చదవకుండానే సైన్ చేయబోతుంటే శ్రావణి కంగారుగా రిషిని అడ్డుకుంటుంది. అబ్బా ఏమయ్యిందే బాబు, పనిష్మెంట్కి రెడీగా ఉన్నా, నువ్వెందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? పనిష్మెంట్ తీసుకుంటుంది నేనే కదా అని రిషి అంటుంటే శ్రావణి చిరుకోపంగా రిషి వైపు చూస్తూ నీకు అన్నిటికీ తొందర ఎక్కువే రిషి, ఒకసారి ఆ పేపర్స్లో ఏముందో చదవచ్చు కదా అని శ్రావణి అంటున్నా రిషి పేపర్స్ చదవకుండానే వాటి మీద సైన్ చేస్తాడు. రిషి సైన్ చేసి ఆ పేపర్స్ శ్రావణి చేతిలో పెట్టి ఇప్పుడు ఓకేనా అని అంటుంటే శ్రావణి అతని వైపు అయోమయంగా చూస్తూ ఏంటో మనుషులకి చెప్తే అర్థం చేసుకోరే కదా, అయినా నువ్వు అర్థం చేసుకుంటే మనిషివి అవుతావా, అందుకే కదా నువ్వు రిషి అని రిషికి అర్థం కాని డైలాగ్ ఒకటి విసిరి ఎనీవే ఎప్పటి నుంచే బాగా ప్రిపేర్గా ఉండు అని శ్రావణికి చెప్పి ఒక్కసారైనా ఈ పేపర్స్లో ఏముందో చదవాలి అనిపించట్లేదా? తర్వాత నేను పెట్టిన కండిషన్స్కి నువ్వు చెయ్యను అంటే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతా, నువ్వు నా వెంట రాకూడదు, అర్థమవుతుందా అని శ్రావణి అంటుంది.
శ్రావణి రిషికి ఎంత చెప్తున్నా అతను మాత్రం "ఆ, దీని కోడి బ్రెయిన్కి దీనికి తెలిసి రాసి ఉంటుందిలే. మహా అయితే చిన్నగా అవన్నీ నాకు తెలిసే. దీన్ని ఎలా నైవైపు తిప్పుకోవాలో" అని రిషి మనసులో అనుకొని, "నాకు తెలుసు కదా బంగారం, నువ్వు ఎలా చెప్తే ఎలా వింటాను. అందుకే కదా అగ్రిమెంట్ సైన్ చేశాను" అని రిషి అంటాడు. శ్రావణి మనసులో, "నీకు ఉందిరా ఇప్పటి నుంచి నా చేతిలో. నన్ను ఎన్ని మాటలన్నావు, ఎన్నెన్ని అవమానించావు. ఇదే మాటలు, ఇదే అవమానాలు నీకు ఎలా ఉంటాయో నేను నీకు రుచి చూపిస్తా" అని శ్రావణి తనలో తానే బలంగా నిర్ణయించుకొని ఆ పేపర్స్ తీసుకొని వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది. రిషి తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ, "ఏంటి పేపర్స్ నీ పర్సులో పెట్టుకుంటున్నావు" అని అడిగితే, "అవసరం పడినప్పుడు కావాలి కదా, అందుకే నా వెంట పెట్టుకుందామని నిర్ణయించుకున్నాను. కానీ ఇప్పుడు వెళ్ళి నా కోసం కాఫీ తీసుకునిరా, అది కూడా నువ్వే కాఫీ పెట్టాలి" అని శ్రావణి చెప్తుంది. రిషి అయోమయంగా శ్రావణి వైపు చూస్తూ, "ఏంటి నేను కాఫీ పెట్టాలా" అని అరిచేసరికి శ్రావణి రిషి వైపు చూసి కోపంగా చూస్తుంది. రిషి అంతకంటే కోపంగా, "ఎలా కనిపిస్తున్నానే నీకు, నేను కాఫీ పెట్టడం ఏంటి" అని అంటుంటే శ్రావణి రిషి బుగ్గ మీద చిన్నగా తట్టి, "ఏంటి బుజ్జి బంగారం, నువ్వు చదవలేదు కదా, అందుకే మరీ చెప్పా చదవమని. నువ్వు నా మాట వింటేనే కదా. ఇందులో ఏముందంటే ఫస్ట్ లైన్, నేను ఏది చెప్తే నువ్వు అది చెయ్యాలి. వంట చేయమన్నా సరే నువ్వు చేయాలి. అందుకే పోయి నా కోసం కాఫీ తీసుకుని రాపో" అని శ్రావణి బెడ్ మీద కూర్చుంటుంది. రిషికి ఏమీ అర్థం కాక అలాగే నిలబడిపోతూ ఉంటే శ్రావణి రిషి వైపు సైడ్ స్మైల్తో చూస్తూ, "ఏంటి కాఫీ చెప్తే తేవా, ఇంకొక పనిష్మెంట్ ఉంటుంది, నువ్వు కాఫీ తీసుకొని రాకపోతే" అని శ్రావణి అనేసరికి ఏం అర్థం కాక, "ఇప్పుడు నేను కాఫీ తీసుకొని రాకపోతే నువ్వేం పనిష్మెంట్ ఇస్తావు" అని రిషి శ్రావణిని అడుగుతాడు. "ఏముంది, నేను చెప్పింది నువ్వు చేయాలి. అలా చేయకపోతే నీకు తెలుసు కదా నేనేం చేస్తాను" అని శ్రావణి అంటూ ఉంటే, "ఇప్పుడు నేనేం చెయ్యాలి" అని రిషి అడుగుతాడు. "అర్జెంటుగా నాకు ఒక కప్ కాఫీ తీసుకొనిరా, అది కూడా 5 minutesలో. నేను నీకు చాలా టైం ఇచ్చాను అనుకుంటున్నా, ఇంకా నీ ఇష్టం" అని శ్రావణి క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చుకుంటుంది. రిషి ఆశ్చర్యంగా శ్రావణి వైపు చూస్తూ అలాగే నిలబడిపోతే శ్రావణి మాత్రం వాచ్ టైంలో చూస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి లోకంలోకి వచ్చి, "ఏంటిది, దీనికి ఇంత డేర్ వచ్చిందా" అని ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ రూమ్లోకి వెళ్తాడు. అప్పటికే శ్రావణి ఇచ్చిన టైం అయిపోయి 5 minutes పైనే దాటి రిషి కంగారుగా శ్రావణి ఎదురుగా నిలబడి "కాఫీ" అని అంటాడు. శ్రావణి కప్ తీసుకుని ఒక షిప్ చేసి, "ఇదెవరైనా కాఫీ అంటారా" అని శ్రావణి ఆ కాఫీ కప్ తీసుకొని రిషి మొహం మీద విసిరికొట్టి, "ఇంత చెత్తగా కాఫీ పెట్టావు, నీకేం చేత కాదు. మనుషుల్ని హింసించడం అయితే నీకు బాగా చేతవుతుంది. ఎందుకు ఇంత చండాలంగా కాఫీ పెట్టావు, అసలు నీకు వంట వచ్చా" అని శ్రావణి అంటుంటే రిషి తన ఫేస్ మీద పడిన కాఫీని చేతితో తుడుచుకొని "శ్రావణి" అని కోపంగా అరుస్తాడు. శ్రావణి రిషి వైపు అంతకంటే కోపంగా చూస్తూ, "ఏంటి అరుస్తున్నావు? నువ్వు అరిస్తే భయపడిపోతా అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. నువ్వు అరిస్తే భయపడడానికి నేను పాత శ్రావణిని కాదు. నాతో ఎంతవరకు ఉంటావో అంతవరకే ఉండు. అయినా నీలాంటి మూర్ఖుడి దగ్గర ఇప్పటికీ ఉంటున్నాను అంటే అది కేవలం ఆంటీ వాళ్ళ కోసం మాత్రమే" అని శ్రావణి అనేసరికి రిషి కోపంగా శ్రావణి నడుం చుట్టూ చెయ్యవేసి తన మీదకి లాక్కునేసరికి శ్రావణి రిషిని విసురుగా దూరం జరిపి చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. రిషికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టూ చూస్తూ, అంటే శ్రావణి అతని వైపు కోపంగా చూస్తూ, "కాఫీ తీసుకొని వచ్చి అలా నిల్చొని ఉంటావేంటి? ఎన్నిసార్లు పిలవాలి? కాఫీ ఇవ్వమంటే ఇవ్వవు. పోనీ తీసుకుంటేనేమో కప్పు గట్టిగా పట్టుకున్నావు. ఏమైంది నీకు" అని శ్రావణి అడుగుతుంటే రిషి ఈ లోకంలోకి వచ్చి, "వామ్మో, ఇదంతా డ్రీమా ఇలా ఉందంటే దీని ఎఫెక్ట్ ఇంకెలా ఉంటుందో దేవుడా, దీని నుంచి నువ్వే కాపాడాలి ప్లీజ్ దేవుడా" అని రిషికి అలవాటు లేని దండాలు మొత్తం దేవుడికి పెట్టుకుంటాడు. శ్రావణి కూల్గా కాఫీ తాగి, "ఓకే, పర్వాలేదు, నెక్స్ట్ టైం మంచిగా పెట్టు. మర్చిపోయాను, నువ్వు కాఫీ లేట్గా తీసుకొచ్చినందుకు నీకు పనిష్మెంట్ ఉండాలి కదా, అందుకే ఈరోజు నువ్వు వెహికల్స్ వేటిని వాడకుండా బై వాక్ నువ్వు ఆఫీస్కి రావాలి" అని రిషికి ఆర్డర్ వేసి శ్రావణి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది. అసలు శ్రావణి ఏం చెప్తుందో అర్థం చేసుకునేసరికి తను రెడీ అయి కిందకు వెళ్ళిపోతుంది. కిందకు వెళ్ళిన రిషి హాల్లో కనిపించిన శంకర్ గారు దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఆయన శ్రావణి తల నిమిరి, "ఎలా ఉందమ్మా ఇప్పుడు" అని అడిగేసరికి
పర్వాలేదు అంకుల్. అంకుల్, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా అని శ్రావణి అడిగితే, ఏంట్రా అని ఆయన అడిగేసరికి శ్రావణి విషయం చెప్పి, నాకు ఈ హెల్ప్ కావాలి, అలాగే ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని శ్రావణి చెప్తుంది. శ్రావణి చెప్పింది మొత్తం విని శంకర్ గారు ఆశ్చర్యంగా, ఏంట్రా రివెంజా అని అనేసరికి, అదే అనుకోండి, నాకు చేసిన దానికి కొంతైనా పగ తీర్చుకోవాలిగా నేను అని శ్రావణి అంటూ ఉండగానే రిషి రెడీ అయ్యే స్టెప్స్ దిగుతూ కిందకి వచ్చి, ఆఫీస్కి వెళ్తున్నా అని శ్రావణికి చెప్తూ ఉంటే శ్రావణి రిషి వైపు కోపంగా చూస్తుంది. రిషి అయోమయంగా శ్రావణి వైపు చూసి, ఇప్పుడెందుకు మేడం గారు అంత కోపంగా ఉన్నారు, సెలవిస్తారా అని రిషి అడిగేసరికి శ్రావణి కోపంగా రిషి వైపు చూస్తూ, నీ పాటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతే నాకు బ్రేక్ఫాస్ట్ ఎవరు చేసి పెడతాడు అని శ్రావణి అరిచేసరికి శంకర్ గారు ఇంకా రాజేశ్వరి గారు ఆశ్చర్యంగా శ్రావణి వైపు అలాగే చూస్తూ ఉండిపోతారు. తనలో ఎప్పుడు ఆ యాంగిల్ చూడని రాజేశ్వరి గారికి అయితే అసలు తను శ్రావణియేనా అనిపిస్తుంది. రిషి, నేను వంట చెయ్యాలా అని ఆశ్చర్యంగా అడిగితే, ఏంటి వంట చెయ్యాలని అడుగుతున్నావు, నువ్వే చెయ్యాలి, ఇంకెవరు చేస్తారు, ఇక్కడ కేవలం నా ఒక్కదానికి మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న అందరికీ కోసం నువ్వు వంట చేయాలి అని శ్రావణి ఆర్డర్ వేసేసరికి రిషి శ్రావణి వైపు గుర్రుగా చూస్తాడు. ఏంటా చూపు, నువ్వు ఇప్పుడు కుక్ చేస్తున్నావా లేదంటే పనిష్మెంట్కి రెడీగా ఉన్నావా అని శ్రావణి అనేసరికి రిషి వాచ్లో టైం చూసుకొని, అబ్బా టైం చూసి చంపుతుంది, ఆఫీస్లో నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది అని అనుకుంటూ కిచెన్లోకి ఫాస్ట్గా వెళ్తాడు. రిషి కిచెన్లోకి వెళ్ళడం చూసి శంకర్ గారు రాజేశ్వరి గారు ఒకరి ముఖం ఒకరు చూసుకొని, ఇది అంతా రిషియేనా అని అనుకుంటూ శ్రావణి వైపు చూసేసరికి, ఏంటి మీ అబ్బాయి కిచెన్లో కష్టపడడం మీకు ఇష్టం లేదా, అయితే మీరు కూడా వెళ్ళి వంట చేయండి అని శ్రావణి చెప్పేసరికి ఇద్దరూ సైలెంట్గా అక్కడే కూర్చొని కిచెన్లో రిషి ఎంత కష్టపడుతున్నాడో చూస్తూ ఉండిపోతారు. రిషి హాఫ్ అన్ అవర్కి బయటికి వచ్చి, మేడం ఫుడ్ రెడీ అయ్యింది, వడ్డించమంటారా అని వినయంగా 2 చేతులు కట్టుకొని శ్రావణి ముందు నిలబడి అడుగుతుంటే శ్రావణి తనకి వస్తున్న నవ్వుని ఆపుకొని వడ్డించు అని ఒక్క మాటతో చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది. రిషి వెళ్తున్న శ్రావణి వైపు గుర్రుగా చూస్తూ తనని కొట్టేలా చెయ్యి ఎత్తేసరికి, మీకు అంత సీన్ లేదులే, నోరు మూసుకొని వెనకాలరే అని శ్రావణి అనేసరికి, వామ్మో ఈ దెయ్యానికి వెనకాల కూడా కళ్ళున్నట్టున్నాయే అని రిషి అనుకుంటూ సైలెంట్గా వెళ్ళి శ్రావణి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేసరికి ప్లేట్ తిప్పి తనకి అతను చేసిన టిఫిన్ వడ్డిస్తాడు. శ్రావణి ప్లేట్లో వడ్డించిన ఫుడ్ చూసి రకరకాల ఫేస్ పెట్టి రిషి వైపు ప్లేట్ వైపు మార్చి మార్చి చూస్తూ, ఇప్పుడు ఇది తినాలంటారా అని శ్రావణి అంటుంటే, మరి తినాలి కదా, మీకోసమే వంట చేశాను అని రిషి అనేసరికి, సరే మాతో పాటు మీరు కూడా కూర్చోండి అని శ్రావణి అనేసరికి రిషి కూర్చొని అతని ప్లేట్లో వడ్డించుకుంటాడు. ఈశ్వర్ గారు రాజేశ్వరి గారు శ్రావణి పిలిస్తే, ఇప్పుడే వద్దురా తర్వాత తింటాం అని ఆ ప్లేట్ వైపు ఒకసారి చూసి హాల్లోనే ఉండిపోతారు. శ్రావణి రిషి వైపు తిరిగి, సరే ముందు మీరు తినండి, తర్వాత నేను తింటాను అని శ్రావణి అంటుంటే, ఏమైనా డౌటా, నేనేమైనా కలుపుతానేమో అని భయపడుతున్నావా అని రిషి అడిగితే, అయ్యయ్యో అలాంటి భయం నాకు లేదు, కానీ ముందు మీరు టేస్ట్ చేయండి, తర్వాత నేను తింటాను అని శ్రావణి అనేసరికి రిషి తను వండిన ఫుడ్ని నోట్లో పెట్టుకున్నాడు. రిషి ఫుడ్ నోట్లో పెట్టుకుని అలాగే ఉండిపోతే శ్రావణికి ఏం చేయాలో అర్థం కాక నవ్వుతూ రిషి ఇంకా ఏడుస్తాడు అని చెప్పి తన పెదవులు బిగించి రిషి వైపు, రిషి ఒకసారిగా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి షింక్ దగ్గరికి వెళ్ళి అతని నోట్లో పెట్టుకున్న ఫుడ్ మొత్తం ఊసేసి నోరు కడుక్కొని అక్కడికి వచ్చి శ్రావణి వైపు భయంగా చూస్తాడు. శ్రావణి టేబుల్కి తన చెయ్యి ఆనించి చెంపకి తన చెయ్యి పట్టుకుని రిషి చేసే విన్యాసాలు చూస్తూ ఉంటుంది. రిషి శ్రావణి ఎదురుగా నిలబడి సారీ అని చెప్తే, సరే సారీ సంగతే తీసి పక్కన పెట్టుకొని అసలు ఇది ఏమనుకొని వండావు అని ప్లేట్లో ఉన్న డిషెస్ వైపు చూపించి, ఏంటో చెప్పు అని శ్రావణి అడిగితే, ఇదేమో ఉప్మా అని నీళ్ళగా ఉన్న దాని వైపు చూపించి చెప్తాడు. శ్రావణి నెక్స్ట్ అని ఇంకొక దాని వైపు చూపిస్తే, ఇది ఇడ్లీ అని రిషి చెప్పేసరికి వాట్ అని శ్రావణి అరుస్తుంది. రిషి కొంచెం భయంగా, అవును ఇది ఇడ్లీనే అని అంటే, అవునా అని ఇడ్లీ వైపు ఒకసారి చూసి, అసలు దాన్ని ఇడ్లీ అంటారా అనుకునే అంతలా ఉండేసరికి, సరే నెక్స్ట్ ఏంటో చెప్పు అని శ్రావణి నీరసంగా అంటుండే ఒక బౌల్లో నుంచి మాడిపోయిన బొగ్గులు తీసి, ఇవి పెట్టడం మర్చిపోయా అని శ్రావణి ప్లేట్లో వడ్డిస్తాడు.
శ్రావణి, ఏంటి బొగ్గులు తీసుకొచ్చి నా ప్లేట్లో పెడుతున్నావు అని అడిగితే, ఇవి బొగ్గులు కాదు, వడలు నీకోసం వేశాను. నీకు ఇష్టం కదా వడలు, అందుకే చేశా. ఎలా ఉన్నాయో తిని చెప్పు అని రేసి ఇన్నోసెంట్గా అంటుంటే, శ్రావణికి వస్తున్న కోపాన్ని పక్కన పెట్టి, నీకు ఫుడ్ చేయడం రాదు, ఇంట్లో ఉన్న ఐటమ్స్ అని వేస్ట్ చేసావు, దానికి పనిష్మెంట్ తీసుకోవా అని శ్రావణి అనేసరికి, ఇప్పుడు వద్దు, కావాలంటే రేపువు, ఇప్పటికే నాకు ఆఫీస్కి టైం అవుతుంది. పైగా నువ్వు చెప్పావు కదా కార్ యూజ్ చేయకుండా నేను ఆఫీస్కి రావాలి అని, అందుకే ఇప్పుడు వెళ్తున్నా, బాయ్ అని రిషి శ్రావణి బుక్క మీద మూత పెట్టి వేగంగా బయటకు నడుస్తాడు. రిషి బయటకు వచ్చి ఫోన్ తీసుకుని ఓలా బుక్ చేసేసరికి అది రావడానికి 5 minutes టైం పడుతుంది అని చిన్నగా అక్కడే కూర్చొని, ఏంటో ఈ పుట్టుదాని చేతిలో ఇన్ని బాధలు పడుతున్నా అని అనుకుంటూ ఉంటే, శ్రావణి ఎక్కడికి వచ్చి, ఏం చేస్తున్నావు ఆఫీస్కి వెళ్లకుండా అని శ్రావణి కోపంగా అరిచేసరికి, అది కాదు శ్రావణి, నువ్వు కారులో వెళ్ళొద్దన్నావు కదా, అందుకే ఓలా బుక్ చేశా అని రిషి చెప్తే, నేను కారులో వెళ్ళొద్దు అని చెప్పా, కానీ నేను బై వాక్ నడమని చెప్పా, అంటే నువ్వు బైక్ బుక్ చేసుకోవడం కోసం కూడా నాకు ఇష్టం లేదు అని, నువ్వు ఇప్పుడు నోరు మూసుకొని బై వాక్ చేయాలి అని శ్రావణి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రిషి ఇంకా చేసేది ఏం లేక ఓలా క్యాన్సిల్ చేసి నడవడం స్టార్ట్ చేస్తాడు. రిషి ఆఫీస్కి చేరుకునేసరికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. రిషి ఆఫీస్కి చేరుకునేసరికి, బాబోయ్ కార్లో వస్తుంటే అసలు తెలియలేదు అని షర్ట్ నిండా చెమటతో జుట్టు చెరిగిపోయి నీరసంగా ఆఫీస్కి ఎంటర్ అయ్యేసరికి స్టాఫ్ అంతా వర్క్ చేస్తూ హడావిడిగా కనిపిస్తారు. రిషి ఆఫీస్కి వచ్చిన కనీసం తనని చూసి కూడా ఎవరు తనని విష్ చేయకపోవడంతో రిషి ఆశ్చర్యంగా అందరి వైపు చూస్తూ ఉంటాడు. రిషికి కోపం వస్తున్నా అది బయటికి చూపించలేక తన క్యాబిన్లోకి వెళ్తుండే అప్పుడే అక్కడికి వచ్చిన రిషి, పిఎస్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు, ఆ రూమ్లో మేడం ఉన్నారు అని చెప్పేసరికి రిషి ఆశ్చర్యంగా అతని వైపు చూసి, అసలేమంటున్నావు నువ్వు, నా రూమ్లో ఎవరూ ఉండటం ఏంటి, అది నా క్యాబిన్ అని రిషి అరిచేసరికి స్టాఫ్ అంతా రిషి వైపు చూస్తూ ఉండిపోతారు. చెప్పండి మోహన్ అని రిషి అరుస్తుంటే, అది సార్ సీఈఓ మేడం అని భయంగా తలపడుతూ అతను ఏదో చెప్తున్నా రిషికి అర్థం కాక, అసలు నువ్వు ఏం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని రిషి కోపంగా అతని మీద అరిచి తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. అతని సీట్లో తన కూర్చోవలసిన ప్లేసులో ఎవరో కూర్చొని ఉండటం కనిపించి రిషికి కోపం వచ్చి, అసలు అక్కడ ఉంది ఎవరా అని చూడాలి అని ముందుకు వెళ్తున్న రిషిని స్టాప్ దేర్ అని వినిపించిన కంచు కంఠానికి అక్కడే ఆగిపోతాడు రిషి. ఎక్కడున్నావు స్వప్న అని ఆయన కోపంగా అడిగేసరికి, ఫ్లాట్లోనే ఉన్నాను డాడీ అని చెప్తుంది. అవునా, నేను మీ ఫ్లాట్ బయటే ఉన్నా, అర్జెంటుగా డోర్ తీ అని ఆయన అనేసరికి స్వప్న ఫోన్ కిందే వదిలేసి భయంగా వణికిపోవడం మొదలు పెడుతుంది. అర్జున్ స్వప్న వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏమయ్యింది, ఎందుకు ఇంత భయపడుతున్నావు అని అడుగుతూ ఉండగానే బయట కాలింగ్ బెల్ మోగేసరికి అర్జున్ డోర్ తీయడానికి వెళ్తాడు. కూతురి కోసం కూతురు మొహం చూడాలని ఎంతో ఆతృతగా డోర్ తీసిన వైపు చూసిన ఆయనకి అక్కడ అర్జున్ కనిపేసరికి ఆయనకి కోపం మరింత పెరిగిపోతుంది. పక్కనే ఉన్న ఆయన భార్య కంగారుగా స్వప్న అని పిలిచేసరికి స్వప్న భయంగా బయటకు వచ్చి మమ్మీ అని అనేంతలోనే ప్రతాప్ సింగ్ కొట్టిన దెబ్బకి కింద పడుతున్న స్వప్నాన్ని అర్జున్ కింద పడకుండా పట్టుకొని ప్రతాప్ గారి వైపు కోపంగా చూస్తాడు. అర్జున్ చేతిలో ఉన్న స్వప్న మరింత కోపంగా చూస్తూ తనని విసురుగా పక్కగా లాగి, ఏం చేస్తున్నావు స్వప్న, ఇందుకేనా నువ్వు ఇక్కడ ఫ్లాట్లో ఉంటున్నావు, ఇంటి దగ్గరే కాలేజ్ ఉన్న ఫ్రెండ్స్తో ఉంటాను అని చెప్పి ఇక్కడ నువ్వు చేస్తున్న ఘనకార్యం ఇదా అని ఆయన మాట్లాడుతుంటే, స్వప్న అది కాదు డాడీ, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని స్వప్న మాట్లాడుతున్నా ఆయన వినిపించుకోకుండా స్వప్న ఇంకో చెంప మీద కూడా కొడతాడు. కొట్టండి, దీన్ని చంపేయండి, మన పరువు తీయడానికే ఇది పుట్టింది, మీకైనా దీని అమ్మతో పాటు ఇది కూడా చచ్చి ఉంటే మనకు ప్రశాంతంగా ఉండేది అని భానుమతి అంటున్న మాటలకు స్వప్న మనసు మరింత భారంగా మారితే, అది కాదమ్మా అని స్వప్న మాట్లాడబోతుంటే భానుమతి కూడా కోపంగా స్వప్న చెంప మీద కొట్టి, ఎవరే నీకు అమ్మ, నిన్ను కని నా కంట కట్టిందే, నువ్వు కూడా ఆ రోజు చచ్చి ఉంటే నా ఇంటి పరువు మిగిలి ఉండేది అని భానుమతి అంటున్న మాటలు స్వప్నకి కొత్త కాకపోయినా స్వప్న తల్లిదండ్రి తనతో ఇంత రూడ్గా బిహేవ్ చేస్తుంటే అర్జున్ చూస్తూ ఊరుకోలేక వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, మీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్య మీదే చేసుకుంటారు
అని అర్జున్ అరిచేసరికి ప్రతాప్ గారు స్వప్న వైపు చూసిన చూపుకి స్వప్న భయంగా అది కాదు డాడీ అని ఏదో చెప్పేలోపే జస్ట్ షటప్ స్వప్న అని ఆయన అరిచిన అరుపులకి స్వప్న భయంగా వణికిపోతుంది. అమ్మా ప్లీజ్ మీరైనా డాడీకి చెప్పండి, నాకేం తెలియదు, ఇతని యాక్సిడెంట్ అయితే ఫ్లాట్లో ఉంటున్నాడు అని స్వప్న చెప్తున్నా. భానుమతి స్వప్న మాటలు పట్టించుకోకుండా నువ్వు ఇలాంటి దానివే, నీ తమ్ముడు ఇలాంటి వాడే, వాడిని ఇంట్లో పెట్టుకొని వాడికి సేవలు చేస్తున్నా కదా, అయినా నీ కుంటి తమ్ముడికి సేవలు చేయాల్సిన అవసరం నాకేంటి, తీసుకువచ్చి మీతో పెట్టుకో, ఇప్పుడు నీ మొగుడున్నాడు కదా నిన్ను చూసుకోవడానికి అని భానుమతి స్వప్న చెంప మీద కొడుతుంటే అర్జున్ తన చేతిని పట్టుకుంటాడు. స్వప్న భయంగా కళ్ళు మూసుకొని భానుమతి ఎక్కడ తన చెంప మీద కొడుతుందో అని భయంగా కళ్ళు మూసుకున్న స్వప్నకి ఇంకా తన చెంప మీద దెబ్బ పడకపోయేసరికి స్వప్న నిదానంగా కళ్ళు తెరిచి చూస్తుంది. అర్జున్ ఆవిడ చేతిని పట్టుకొని విసురుగా కిందకు వదిలి మీరు ఇంత పెద్దవారు కదా, ఆడపిల్ల మీద చేయి చేసుకోకూడదు అని మీకు తెలియదా అని అర్జున్ అరుస్తుంటే ప్రతాప్ సింగ్ అర్జున్ కాలర్ పట్టుకొని నువ్వెవడ్రా అసలు నాకు చెప్పడానికి, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురితో ఉంటున్నావు, నా గురించి తెలిసే నువ్వు ఇక్కడే ఉంటున్నావా అని ప్రతాప్ సింగ్ అరిచేసరికి అర్జున్ అతని చేతి పిడికిలు బిగించి కోపంగా చూస్తాడు. స్వప్న భయంగా తండ్రి వైపు చూస్తూ నాన్న ప్లీజ్ అతనికి ఏమీ తెలియదు, మీరు వదిలేయండి అని స్వప్న అంటున్నా. నువ్వు నోర్మోయ్, వీడిని తీసుకొని వచ్చి రూమ్లో పెట్టుకొని నా మీదకే ఉసుగొలుపుతున్నావు కదా, అయినా నిజంగా నువ్వు మీ అమ్మతో పాటే పోయి ఉంటే నాకు ఈ బాధ తప్పేదే అని ఆయన కూడా అనేసరికి స్వప్నకి బాధగా అనిపిస్తున్నా పైకి అర్జున్కి ఏం కాకూడదు అని ప్లీజ్ నాన్న వదిలేయండి అని ప్రతాప్ సింగ్ కాళ్ళు పట్టుకుంటుంది. ప్రతాప్ సింగ్ స్వప్నాని కాళ్ళతో విదిలించేసరికి అర్జున్కి కోపం మరీ ఎంత పెరిగిపోయి ప్రతాప్ సింగ్ మెడ పట్టుకొని అర్జున్ పైకి లేపుతాడు. భానుమతి కంగారుగా రేయ్ ఏం చేస్తున్నావురా అని అరుస్తున్నా అర్జున్ వినిపించుకోకుండా ఇంత వయసు వచ్చింది, ఆడపిల్ల ఏ తప్పు చేయకపోయినా నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతుంటే నువ్వు అంత పగులు చూపిస్తావా, నీకు ఎంత ధైర్యంరా నా భార్యని కాలితో తనడానికి అని అర్జున్ కోపంగా ఊగిపోతూ ఉంటాడు. భానుమతి భయంగా ఒరే స్వప్న, స్వప్న వాడి చేతిలో నుంచి మీ నాన్నని విడిపించవే అని భానుమతి కోపంగా అరిచేసరికి స్వప్న భయంగా అర్జున్ దగ్గరికి వెళ్ళి అతని వెనక నుండి గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ప్లీజ్ మా నాన్నని వదిలేవా అని పెడుతూ ఏడుస్తూ చెప్పేసరికి అర్జున్ ప్రతాప్ సింగ్ అని విసురుగా పక్కకు విసిరేస్తాడు. స్వప్న చేతులు అతన్ని బిగుసుకునేసరికి స్వప్న చేతులు వనకడం గమనించి తను ఎంత భయపడుతుందో ఎంత స్ట్రెస్ తీసుకుందో అర్జున్కి అర్థమవుతుంటే ఇప్పుడు నువ్వు ఏడ్చి భయపడ్డావంటే వీళ్ళు ఇద్దరిని ఎక్కడికెక్కడే చంపేస్తాను అని అర్జున్ వార్నింగ్ ఇచ్చేసరికి ఆ నిమిషం స్వప్న కంగారుగా వద్దు అని తన కన్నీళ్లు తుడుచుకొని చిన్నపిల్లల ఏం చెయ్యొద్దు అని అంటుంది. అర్జున్ స్వప్నను తన గుండెలకు హత్తుకునేసరికి తనకి ఎక్కడా లేని ప్రశాంతత స్వప్న మనసుకి అనిపించేసరికి అర్జున్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది. అదంతా చూసిన ప్రతాప్ సింగ్ కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి భానుమతిని తీసుకొని వెళ్ళిపోతే స్వప్న కొంచెం సేపటికి స్థిమితపడి అర్జున్ వైపు కోపంగా చూస్తూ అతని కాలర్ పట్టుకొని ఎందుకు నా జీవితంలోకి వచ్చావు, ఇప్పుడు వాళ్ళు నా తమ్ముడిని ఏం చేస్తారో ఏంటో నీకేం తెలుసు, వాడిని హింసిస్తారు, నరకం చూపిస్తారు, అవసరమైతే వాడి ప్రాణం కూడా తీస్తారు అనే స్వప్న అరుస్తుంటే అర్జున్ స్వప్న వైపు బాధగా చూస్తాడు. స్వప్న తన ఏడుపును కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాక ఎందుకురా ఇలా చేశావు అని అర్జున్ గుండెల మీద ఇష్టం వచ్చినట్టు తన చేతి పిడికిలు బిగించి కొడుతుంది. అర్జున్ స్వప్న అలసిపోయే వరకు అలాగా ఉండి తనని హత్తుకొని స్వప్న నుదుటి మీద ముద్దు ఇచ్చి నీకు నా మీద నమ్మకం ఉందా అని అర్జున్ అడుగుతాడు. స్వప్న నోటి వెంట మాట రేఖ హా అని మాత్రం అనగలుగుతుంది. కానీ ఆ నిమిషం ఎందుకు స్వప్న అర్జున్ని అంతలా నమ్ముతుందో తనకే తెలియదు. అర్జున్ స్వప్నాన్ని దూరం జరిపి స్వప్న కన్నీళ్లు తుడిచి నీ తమ్ముడికి ఏం కాదు, నన్ను నమ్ము, నేను తీసుకొని వస్తాను అని అర్జున్ చెప్పేసరికి స్వప్న కంగారుగా వద్దు వద్దు నువ్వు వెళ్ళకు, నేనే వాడిని తీసుకొని వస్తాను, నువ్వు వెళ్తే వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారు, వాళ్ళు అసలు మంచి వాళ్ళే కాదు అని స్వప్న భయంగా అంటుంది. స్వప్న ఎందుకంత భయపడుతుందో అర్జున్కి అర్థం కాక అయోమయంగా తన వైపే చూస్తూ ఉంటే స్వప్న స్పృహ తప్పి పడిపోతుంది. అర్జున్ తనని కింద పడకుండా పట్టుకొని అతని 2 చేతులతో తనని పసిపాపలా ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. అయోమయంగా వణుకుతున్న తన శరీరం స్వప్న శరీరం చూసి
అర్జున్ మనసు మరింత అలజడిగా మారిపోతే అతనికి ఏం చెయ్యాలో తెలియక స్వప్న ఫోన్ తీసుకొని కావ్యకి కాల్ చేస్తాడు. కావ్య కాల్ లిఫ్ట్ చేసి, హలో చెప్పవే, ఏం చేస్తున్నావు, తిన్నావా అని అడిగితే అర్జున్ కావ్యాని ఏమని పిలవాలో అర్థం కాక, ఓయ్ గుమ్మడికాయ, ఎక్కడ నీ ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోయింది, నువ్వేమో పట్టించుకోకుండా వెళ్ళిపోయావు, నాకు భయంగా ఉంది అని అర్జున్ అనేసరికి కావ్య కంగారుగా ఏమైంది తనకి అని అడిగితే తెలియదు, కళ్ళు తిరిగి పడిపోయింది, నాకు ఏం తెలియక నీకు కాల్ చేశా అని అర్జున్ అంటే, సరే నేను అజయ్ ఇంకా డాక్టర్ని తీసుకొని వస్తాం అని కావ్య కాల్ కట్ చేసి అజయ్కి ఫోన్ చేస్తుంది. అజయ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు కావ్య అని అంటే, మరేంటంటే అది అని కావ్య జరిగింది మొత్తం చెప్పి అజయ్కి చెప్పేసరికి, అవునా సరే ఇప్పుడే స్టార్ట్ అవుదాం అని అజయ్ తనకు తెలిసిన ఫ్రెండ్కి కాల్ చేస్తే, ఇప్పుడు ఖాళీగా ఉన్నానే, పేషెంట్స్ లేరు అని అజయ్ ఫ్రెండ్కి చెప్పేసరికి కావ్య అజయ్ ఇంకా అజయ్ ఫ్రెండ్స్ ముగ్గురు స్వప్న వాళ్ళ ఫ్లాట్కి స్టార్ట్ అవుతారు. 10 మినిట్స్ స్వప్న వాళ్ళ ఫ్లాట్కి చేరుకొని ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి స్వప్న అని అరిచేసరికి తను ఎందుకో భయంగా వణుకుతున్నట్టుగా అనిపించి కావ్య స్వప్న పక్కన కూర్చొని ఏమయ్యింది, ఎందుకు ఇది ఇంతలా భయపడుతుంది అని కంగారుగా అడిగితే అర్జున్ జరిగింది మొత్తం చెప్తాడు. అజయ్ వాళ్ళ వచ్చిన డాక్టర్ అర్జున్ వైపు అలాగే చూస్తూ ఉంటే అర్జున్ డాక్టర్ వైపు కోపంగా చూస్తూ, ఎందుకు మీరు నా వైపు అలా చూస్తున్నారు, ముందు పేషెంట్కి ట్రీట్మెంట్ చేయండి అని అర్జున్ అరిచేసరికి డాక్టర్ ఈ లోకంలోకి వచ్చి అజయ్ వైపు ఒకసారి చూస్తాడు. అజయ్కి ఏదో అర్థమైనట్టుగా తర్వాత చెప్తా, ముందు మీరు ట్రీట్మెంట్ చేయండి అని అరిచేసరికి అతను ట్రీట్మెంట్ చేసి స్వప్నకి డ్రిప్స్ పెట్టి తను జాగ్రత్తగా చూసుకోండి, అజయ్ నువ్వు నాతోరా, నీకు మెడిసిన్స్ రాసిస్తా అని డాక్టర్ చెప్పి అజయ్ని పక్కకు తీసుకొని వెళ్తాడు. అజయ్ చెప్పరా అని అంటే, ఏంటో చెప్పేది, అతను ఎవరో తెలుసా, అర్జున్ ఇండస్ట్రీస్ CEO, మరి మీతో ఎలారా అని డాక్టర్ అడిగితే, అదే కదా మాకు అర్థం కావట్లేదు, అయినా అతని గురించి నీకెలా తెలుసురా అని అజయ్ అడిగితే, నేను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్రా, ఆంటీకి అప్పుడప్పుడు బాగోకపోతే వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటా, ఆద్య కనిపించకపోయేసరికి వాడు అలా డిప్రెషన్లోకి వెళ్ళాడు, కానీ నాకు తెలిసి ఇప్పుడు వాడికి ఏం గుర్తు లేనట్టు ఉంది, అందుకే ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటా అని డాక్టర్ అనేసరికి అజయ్ కావ్యాన్ని పిలిచి అసలు అర్జున్ అతను తెలుసుకొని, పోనీ అర్జున్ బతికే ఉన్నాడు కదా, ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ అర్జున్ని తలుచుకొని తలడిల్లిపోతుంది అని డాక్టర్ అనేసరికి అప్పుడే స్వప్నకి ఏమైనా జ్యూస్ తీసుకుని వద్దాం అని బయటకు వచ్చిన అర్జున్కి వాళ్ళ మాటలు వినిపిస్తాయి. అర్జున్ అసలు ఏం విన్నాడు అర్థం కాక, నిజంగా నేను అర్జున్ ఇండస్ట్రీస్ CEOనా, మామ్ నా గురించి బాధగా తిండి తినకుండా ఉండిపోయిందా, ఇప్పుడు అమ్మకి ఎలా ఉందో ఏంటో అని వెంటనే అర్జున్ ఆలోచించేసరికి అతని మైండ్ స్ట్రెస్ తట్టుకోలేక ఆ అని అరుస్తూ అక్కడికక్కడే కూలబడిపోతాడు. అజయ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఇప్పుడు ఎలా అని అనుకుంటూ సమయంలో అర్జున్ అలా అరిచేసరికి కంగారుగా ముగ్గురు పరుగు తీసి అర్జున్ దగ్గరికి వచ్చి ఆగుతారు. అర్జున్ అలా కింద పడి ఉండటం చూసి డాక్టర్ ఇంకా అజయ్ ఇద్దరు వేరొక రూమ్లోకి అర్జున్ని పడుకోబెట్టి అతనికి ట్రీట్మెంట్ చేస్తారు. అజయ్ కంగారుగా డాక్టర్ని పక్కకు నిలబడి, ఇప్పుడు అతను నార్మలే కదా రవి అని అడిగితే, రవి అనుమానంగా కొన్ని టెస్టులు చేయాలి, అతని మైండ్ మీద విపరీతమైన స్ట్రెస్ పెరిగేసరికి ఇలా జరిగింది అనుకుంటూ ఒకసారి స్కానింగ్ తీపిద్దాం అని రవి అనేసరికి అజయ్ సరే ట్రీట్మెంట్కి కావాల్సిన ఏర్పాట్లు చూడు అని అర్జున్ని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. ఆద్య ఇంద్ర దగ్గరికి వచ్చి, సార్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగితే, చెప్పు అని ఇంద్ర అంటాడు. అదేంటి సార్, మరి మా అమ్మ వాళ్ళని చూడాలి అనిపిస్తుంది అని ఆద్య అడిగితే, ఎవరు అని ఇంద్ర మళ్ళీ అడిగేసరికి, మా అమ్మ వాళ్ళని, నన్ను పెంచిన వాళ్ళని, అసలు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, నన్ను కనకపోయినా చాలా ప్రేమగా చూసుకున్నారు అని ఆద్య చెప్పేసరికి, నేను వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాను, అప్పటి వరకు నువ్వు టెన్షన్ పడకు, ఒకసారి మావయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దామా అని ఇంద్ర అడిగితే ఆద్య వెళ్దాం అన్నట్టుగా తల ఊపుతుంది. ఆద్యాని తీసుకొని ప్రకాష్ గారు జయంత్ గారిని ఉంచిన హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. ప్రకాష్ గారు జయంతిని ఎప్పుడైతే బయటికి తీసుకొని వెళ్ళారో అప్పుడే ఇంద్ర అతని వెనుక ఒక మనిషిని పంపిస్తాడు. ఇంద్ర ఆద్యాని తీసుకొని హాస్పిటల్కి వస్తున్నట్టు ఎవరికీ తెలియకపోవడంతో ప్రకాష్ గారు బయట విజిట్ చైర్లో కూర్చొని తన చెల్లెలతో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఇంద్ర ఇంకా ఆద్యాని చూసి ఆశ్చర్యపోతూ లేచి నిలబడిపోతే మౌనంగా వచ్చే వాళ్ళ దగ్గర నిలబడుతుంది. ప్రకాష్ చెల్లెల వైపు చూసి నీ మేనకోడలరా అని పరిచయం చేస్తాడు.
ఆవిడ సంతోషంగా అవునా అని ఆద్యాని ప్రేమగా దగ్గరికి తీసుకొని, ఎలా ఉన్నావమ్మా? ఆ దుర్మార్గుడు ఇలా చేస్తాడు అనుకోలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మమ్మల్ని వదిలిపెట్టి సంతోషంగా కాపురం చేసుకొని పిల్లా పాపలతో ఉంటారులే అని మేము అన్నయ్య వాళ్ళకి దూరంగానే ఉన్నాం. కానీ అని చూడు ఇంతగా దిగజారుతాడు అని నేను అనుకోలేదు. జాతకాల కోసం పసిబిడ్డని దూరం చేసి ఎవరికో తెలియకుండా, అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలియకుండా మోసం చేశాడు అని ఆవిడ బాధగా చెప్తుండే ఇందిరాకి కోపం వస్తున్నా, తప్పు చేసిందే మొత్తం సత్యనారాయణ గారు కాబట్టి మౌనంగా ఉండిపోతాడు. అన్నయ్య అచ్చం కోడలు అమ్మలా ఉంది తెలుసా అని ఆద్య బుక్క మీద ముద్దు పెట్టుకుని, అన్నయ్య నా కోడల్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలి అని ఆవిడ అడుగుతుంది. ఇంద్ర కంగారుగా ఆద్యాని తన పక్కకు లాక్కొని, తను నా భార్య అని ఇంద్ర అనేసరికి ఆవిడ అయోమయంగా ప్రకాష్ గారి వైపు చూస్తే, అవునరా తనకి ఇంద్రతో పెళ్ళైపోయింది అని ప్రకాష్ గారు చెప్పేసరికి, సర్లే ఈ అదృష్టం నాకు కాకపోతే నీకు దక్కింది కదా, ఇంతకీ ఎవరి తాలూకు బాబు నువ్వు, మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తుంటారు అని ఆవిడ అడుగుతుంటే, ఇంద్ర ఏం మాట్లాడక మౌనంగా ఉంటే, సత్యనారాయణ గారి మనవడు అని ప్రకాష్ గారు చెప్తారు. ఆయన పేరు వినడమే ఆవిడ కోపంగా మారిపోయి, అన్నయ్య వీళ్ళు వెళ్ళిపోయాక చెప్పు, అప్పుడు వచ్చి మీతో మాట్లాడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఆత్యాని తన పక్కనే కూర్చోబెట్టుకుని, ఎలా ఉన్నావురా అని ప్రేమగా ఆత్య తలనెమురుతూ అడుగుతాడు. ఆత్య మౌనంగా తల ఊపితే ఇంద్ర ఒక పక్కన నుంచొని వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. ప్రకాష్ గారు అమ్మతో మాట్లాడతావా అని అడిగితే ఆత్య మౌనంగా తల ఊపుతుంది. ప్రకాష్ గారు ఆత్యాన్ని తీసుకొని జయంతి గారి ఉంచిన రూమ్లోకి తీసుకొని వెళ్తే అప్పటికే స్పృహలోకి వచ్చిన ఆవిడ్ని డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారు. జయంతి గారు ఆత్యాన్ని చూసి తను చేసిన తప్పుకి తన బిడ్డకు క్షమాపణ చెప్పాలి అని ఆవిడ మనసు పరితపిస్తుంటే ఆత్య మౌనంగా జయంతి ఎదురుగా నిలబడుతుంది. జయంతి గారు ఆత్య చెయ్య పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఆవిడ వల్ల కాక మాటలు కూడా తీసుకొని తల్లి ఆత్య అని గొంతుకతో ప్రేమగా పిలుస్తారు. ఆత్య ఆవిడ వైపు తల ఎత్తి చూసేసరికి ఆవిడ కంట్లో కన్నీరు చూసి ఎందుకో తెలియకుండానే ఆత్య కంట్లో కూడా కన్నీళ్ళు వస్తుంటే ఆద్య జయంతి గారి కన్నీళ్లు తుడిచి ఏడవకండి అని చెప్తుంది. నన్ను క్షమించరా తల్లి, ఏ తల్లిని ఈ విషయంలో చేయకూడని పొరపాటు నేను చేశాను. నిజమేంటో తెలుసుకోకుండా మీ జీవితం నాశనం చేయాలి అనుకున్నాను అని జయంతి గారు చెప్తుంటే ఆద్య ఆవిడ నోటి మీద చెయ్యి వేసి, ఇప్పుడేం మాట్లాడకండి, మీరు రెస్ట్ తీసుకోండి చాలు అని ఆద్యకి అక్కడే ఉండాలి అనిపించక బయటికి వచ్చేస్తుంది. తన కోసం ఎదురు చూస్తున్న ఇంద్ర ఇంటికి వెళ్దామా అని అడిగితే ఆద్య వెళ్ళిపోదాం అన్నట్టుగా ఇంద్ర వైపు చూసేసరికి ఇంద్ర ఆద్య చెయ్య పట్టుకొని వెళ్తూ ఒకసారి ప్రకాష్ గారి వైపు చూసి, అత్తయ్యకి నయమయ్యాక ఒకసారి ఇంటికి తీసుకుని రండి అని చెప్పి ఆద్యాని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. విక్రాంత్ ఫ్రెష్ అప్ అయి రూమ్లోకి వచ్చి తన లగేజ్ ప్యాక్ చేసుకొని పని వాళ్ళతో డాడ్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అతని చేతిలో ఉన్న ఫ్లైట్ టికెట్స్ చూస్తూ వాచ్ టైం చూసుకొని ఫ్లైట్కి టైం అవుతుంది అని, డాడ్ నేను ఆఫీస్ వర్క్ మీద లండన్కి వెళ్తున్నా, మీరు టైంకి మెడిసిన్ వేసుకోండి అని చెప్పి విక్రాంత్ అక్కడి నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి అతను ఎక్కవలసిన ఫ్లైట్ రన్వేలో ఉంటే విక్రాంత్ ఫ్లైట్ ఎక్కి నీకోసమే వస్తున్నా శ్రావణి అని కోపంగా అతని చేతి పిడికిలు బిగించి కళ్ళు మూసుకుంటాడు. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ముందు మీ స్టోరీ ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. శ్రావణి రిషి రివెంజ్ లవ్ స్టోరీ మీరు సపోర్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ని నాకు అందించండి.